హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. తెలుగువారి సాంప్రదాయంలో ఒకటైన కోవా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? మన ఛానల్లో ప్రతి వీడియోలో ఒక మొక్క నాటడం మన ఛానల్ ప్రత్యేకత. నేనైతే ఇప్పుడు సీతాఫలం సీజన్ కాబట్టి సీతాఫలం మొక్క ఎంచుకున్నాను. సీతాఫలం ఎంతో బలం అందులో ఉంది తీయని గుజ్జు, బుజ్జి ఇటురా గుజ్జును తినేసి విత్తనం పడేయ్, మొక్క మొలిసేసింది. ఇది వచ్చేసి మన ఛానల్ నేమ్ ట్యాగ్ అండి, లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. పైన బ్రౌన్ పాట్ అంతా తీసేసిన కొబ్బరి ముక్కలండి. నేనైతే ఒక బౌల్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా పట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒక కుండలో యాడ్ చేసుకుందాం. ఇదైతే స్వీట్ షాప్లో ఏ మాత్రం తగ్గదండి, అదే టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఏదైనా మట్టి పాత్రలో చేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది కదండి. కొంచెం సేపు వేయించుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు, దాంట్లో ఉన్న నూనె భాగం అంతా పోతుంది. సో లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతోటే బెల్లం యాడ్ చేసుకుందాం. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి కప్పుకి కప్పు తీసుకున్నాను. కొంచెం తక్కువైనా తీసుకోవచ్చండి. దీనికి పాకం రావాలి అనే అంత పని అయితే ఏమీ లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూసారు కదండి, ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. బెల్లం అంతా కరిగిన తర్వాత ఇవి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు, పెద్ద వాళ్ళకి కూడా బాగా నచ్చుతుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏం వంటకాలు కావాలో నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. నూనె, నెయ్యి, పిండి ఏమీ లేకుండా ఈజీగా చేసుకునేది ఏదన్నా ఉందంటే అది ఇందేనండి, కోవా కజ్జికాయలు మాత్రమని నేను చెప్తాను. కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకుందాం. యాలకుల పొడి ఆ ఫ్లేవరే మంచిగా ఉంటుంది కదా. ఇలా చేస్తే ఉండైతే సరిపోతుంది. ఇక ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. చూసారు కదా, ఇలా ఉండైతే సరిపోతుంది. అంతేనండి. ఇక కళాయి పక్కకు దించి పెట్టుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. చిన్న చిన్న అంటే మరీ చిన్నవి కాదు, మన పెద్ద సైజు సీసం గోళీలు ఉంటాయి కదండి, ఆడుకోవడానికి ఉంటాయి చూడు, అలా ఉంటే సరిపోతుంది. నేను ఒక పొడుపు కథ అడుగుతానండి, సమాధానం తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కత్తి లేకుండా కోయగలిగేదేంటి? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా ఉండలు చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా చాలా సింపుల్ ప్రాసెస్, పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు. పిల్లలకు ఒక్కసారి చేసి పెట్టారంటే అమ్మ మళ్ళీ అయ్యే కావాలమ్మా అని అడుగుతారు, అంత బాగుంటాయండి. ఇక మనలాంటి స్వీట్ లవర్స్కి అయితే ఇవి చాలా చాలా బాగున్నాయి అన్న ఫీల్ అయితే వస్తుంది. తిన్నామంటే ఇంకా తినాలి అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఏమి నాయనా, లడ్డు కావాలా? ఇప్పుడు కోవా కోసం మనమైతే పాలు మరగబెట్టుకోవడానికి ఒక 1/2 లీటర్ పాలు అయితే నేను తీసుకుంటున్నానండి. బాగా మరగబెట్టుకోవాలి. అమ్మంత మాటలుగా ఉండేది ఏదన్నా ఉందంటే అది పాలకోవానే నేను చెప్తానండి. అమృతం లాగా ఉంటుంది కదా పాలకోవా, తింటుంటే తినాలి అనిపిస్తుంది కదా. ఎవరికి నచ్చదు చెప్పండి. పాలకోవా నచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఎంతో టేస్టీగా ఈజీగా ఉండే పాలకోవాని మనం చూసేద్దామా ఇప్పుడు. రండి రండి, దగ్గరకు వచ్చేస్తున్నాయి పాలు, చూసేద్దాం.
మీగడ తీయని పాలైతేనే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి అబ్బా! మీకే తెలుస్తుంది. మీరే నాకు చెప్తారు. చాలా అంటే చాలా బా వచ్చిందని చెప్పేసి మీ నోటితోటే నేను వింటాను. వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకొక నలుగురు చూస్తారు. కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయడం వల్ల ఆ వీడియోని నలుగురు ట్రై చేయడానికి చూస్తారు గదా! చూసారు గదా! ఇలా తెరులుతూ ఉంటాయి. మనం గెంట పెట్టయితే తిప్పాలి ఎక్కువ సేపే. ఒక 3 టేబుల్ స్పూన్‌లు పంచదార యాడ్ చేసుకుందామండి. ఇలా పాలకోవా చేస్తుంటే నాకైతే ఒక సాంగ్ గుర్తొచ్చేసింది. ఏంటనుకుంటున్నారా? పాలకోవా, పాలకోవా అనే సాంగ్ గుర్తుంది కదా అందరికీ. సో, పాలకోవా అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడైతే ఒక బౌల్‌లో ఏసుకుంటున్నాను. సో, దాన్నయితే ప్రెస్ చేసి మెత్తగా చేసుకుంటాను. అలా చేయడం వల్ల ఏంటంటే, మనం ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్టు ఉండాలి కదా! అందుకని చెప్పేసి. ఇప్పుడు ఆ కొబ్బరి ఉండలో ఆ పాలకోవాలో కొబ్బరి ఉండ పెడతాను. అంతేనండి. చూసారు కదా! చాలా చాలా ఈజీ ప్రాసెస్ కదా! మరి వీడియో నచ్చిందా? లైక్ చేస్తారా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవి తింటుంటే మేఘాల మీద బ్రేక్ డాన్స్ చేసినట్లుందండి. అంత హ్యాపీ ఫీల్ అయితే వస్తది.